ఈ రోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన మరియు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అయిన నటికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్ అయిన మనం పొలిటికల్ గా చూసుకున్నాను కానీ ఇప్పుడు ప్రస్తుతం యాత్ర టు సెన్సార్ సర్టిఫికేట్ గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఈ రోజు తనతో డిస్కషన్ చేద్దాం. నమస్తే సార్. సో ప్రెసెంట్ మీరు చేయబోయే చిత్రాలు, ప్రొడ్యూసర్ చేయబోయే చిత్రాలు ఏమున్నాయి? ఇప్పుడు నేను అందాక కొంచెం ఎలక్షన్ టైం ఉంది కదా, నా ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి తప్ప సినిమాలు ఏమి ప్రెజెంట్ రిలీజ్ సినిమాలు కానీ లేకపోతే ప్రొడక్షన్ కానీ అంతా కూడా ఆఫ్టర్ జూనే పెట్టుకున్నాను. యాక్చువల్గా వచ్చిన పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఎలక్షన్ ఆడేవాడికి ఇక రేపు ఎల్లుండో క్యాంప్ విశాఖపట్నం వెళ్ళిపోతాం. ఇక ఎంత క్యాంపెయినింగ్ ఉంది కాబట్టి ఏ సినిమాలు కూడా ఆఫ్టర్ జూన్ తర్వాతే. సో మనకి ఎలక్షన్ డేట్ అయితే మనకి ప్రకటించేశారు April 16th అని చెప్పేసి. సో మరి ఫేక్ న్యూస్ అంటారు, అది ఫేక్ న్యూస్. ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడు కూడా ఎవరో లెటర్ ఇచ్చేసి ప్రకటించేసి అలా ఉండవు. ఎలక్షన్స్ కి ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఏ షెడ్యూల్ ఎప్పుడు ఏ షెడ్యూల్ ఎలాగా ఎక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ ఏ టైం అని ఆయన మొత్తం వివరంగా అనౌన్స్ చేస్తూ ఆ రోజు మొత్తం టోటల్గా ఎలక్షన్ మొత్తం టోటల్ ఎవరు ఎంటైర్ ఇండియా అండ్ అసెంబ్లీ మొత్తం ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఆధీనంలో పోలీసులు కానీ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఆధీనంలో పనిచేయాలి. నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్ డేట్ అన్ని కూడా చెప్తారు తర్వాత. అంతే తప్ప అది చూసాను ఫేక్, అది ఏదో ఫేక్ లెటర్ లా కనబడుతుంది నాకు తెలిసి. అలా పెట్టేవాళ్ళు కాదు. అంతకు ముందు అది జరిగిన లెటర్ ఏమైనా మార్చారో ఏమైనా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, అది వాస్తవం. సో ప్రస్తుత ఎలక్షన్స్ గురించి మనం తీసుకున్నట్టయితే మనకి ఏపీ నుంచి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీ ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. సో అది కూడా దాని వెనకాల మనకి జగన్ గారు ఉన్నారు, జగన్ గారి హస్తం ఉంది అని అంటున్నారు. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? ఇప్పుడు ఎంత దాకా నమ్మాలా ఎంత దాకా నమ్మలేము అనేది కూడా దాంట్లో డైనమాలో ఉన్నాం అందరూ. ఎందుకంటే ఇలాంటి రాజకీయాలు నాకు ఒంటరిగా పోటీ చేస్తా, నేను ఒంటరిగా మొత్తం టోటల్గా పోటీ చేస్తానని చెప్తున్నాడు ఆయన. కానీ ఆయన భయం అనేది భక్తులతో ఉన్నాడు, అంటే భయంతోనే ఉన్నాడు. ఎక్కడ మొత్తం టోటల్గా ఆయన నా ముఖం చూసి ఓటేస్తారు, జగనన్న ముఖం చూసి ఓటేస్తారంటే రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు మార్చేస్తున్నాడు, ఎంపీలు మార్చేస్తున్నాడు. జగనన్న ముఖం చూసి ఓటేసేటప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు మార్చాలి, ఎంపీలు ఎందుకు మార్చాలి? ఎవరి నుంచో పెట్టినా గెలుస్తారు కదా. అంటే అక్కడ క్యాండిడేట్లను చూసి ఓటేయాలి తప్ప జగన్ చూసి ఓటేయాలి అనేది అర్థమైపోయింది. ఇంకా నేను సింగిల్గా పోటీ చేస్తా, సింహం సింగిల్గా వస్తుంటున్నారు. సింహం సింగిల్గా వస్తూ ఇవి కూడా ఉన్నాయి కొన్ని. షర్మిలా గారు కానీ కొన్ని ఏదో లోపాయకారు బీజేపీతో కొన్ని ఎన్ని లోపాయకారు ఒప్పందాలు ఉన్నాయని అంటున్నారు. ఇది ఎంత నిజం ఎంత అబద్ధం అనేది మనకు పూర్తిగా తెలియదు కాబట్టి దాని మీద కామెంట్ చేయలేం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలయిక జనాలు యాక్సెప్ట్ చేశారు. దానికి అమరావతి అనేది రాజధాని, మనకు రాజధాని లేని అమరావతి రాజధాని అవుతుంది. విశాఖపట్నం ఆర్థిక క్యాపిటల్ అవుతుంది కన్ఫామ్. ఏదైతే ఇప్పుడు 500 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టారో యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు. అది అక్కడ టూరిజం గెస్ట్ హౌస్ కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఉండరేమో. అది మొత్తం టోటల్గా అంటే టూరిజం కింద మొత్తం సైట్ సింగ్కి వాటికి వదులుతారేమో నాకు అనుకుంటున్నాను నేనైతే. అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండే అవకాశం అయితే ఉండదు, ఆయన అమరావతిలోనే ఉంటారు. కనుక ఆయన ఆ గవర్నమెంట్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడితే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ప్రస్తుతం చాలా మంది ప్రజల్లో కొత్తగా ప్రశ్న ఒకటైతే వినిపిస్తుంది. ఏంటి అంటే కాంగ్రెస్, టీడీపీ, జనసేన కలిసే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి జనసేన అండ్ టీడీపీ కలిసింది. సో అలానే మనకి అలయన్స్ లో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఏదైనా ఉంది అని అనుకోవచ్చా? అది మనం అంటానికి లేదమ్మా. ఎందుకంటే అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ తీసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ఏ డిసిషన్ తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉంటారు. అది ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. ఎందుకంటే మేము ఆయన ఆధ్వర్యంలో పనిచేసే వాళ్ళమే తప్ప ఆయనకు ఆదేశాలు ఇచ్చేవాళ్ళం కాదు. ఆయన ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము పనిచేయడానికి మేము ఉన్నాం. ఆయన ఏ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటాం. అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనము 2047 విజన్ కింద మరి ఆంధ్రాని డెవలప్మెంట్ చేస్తాను అంటున్నారు. కానీ కొంతమంది ప్రజలు ఆయనకు మాత్రం 5 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అయితే ఉంటుంది. సో 2047 విజన్ ని ఎలా చేయగలుగుతారు అని చాలా మందికి డౌట్ ఉంది, విద్యార్థులకు కానీ అటువైపు నుంచి చూసుకున్నట్టయితే ఏపీ ప్రజలకు కూడా. సో మీరు దాని గురించి ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారికి ఎంత విజన్ ఉంది అంతకు 10 రెట్లు లోకేష్ గారికి విజన్ ఉంది. లోకేష్ గారు ఆ విజన్ ఎప్పుడు ఫినిష్ చేస్తారు. బిఫోర్ ఆల్రెడీ మీరు ఒక 55 రోజులు చూడండి, ప్రతిపక్షంలో 55 రోజులు ఒక తండ్రిని, తల్లిని, భార్యని,
రాష్ట్రం ప్రపంచం అంతా టీడీపీ కార్యకర్తల్ని, పార్టీని, అందరినీ అపోజిషన్లో అరెస్ట్ చేస్తాం అంటే వాళ్ళని అధికార పక్షాన్ని ఎదుర్కొని లా ప్రకారం అన్ని ఆ తండ్రిని జైలు నుంచి తీసుకురావడానికి, పార్టీని కాపాడుకోవడానికి ఎంత చాకచక్యంగా చేశారో, ఎంత ఆలోచనతో చేశారో, ఎక్కడ ఒక శాంతియుతంగా ఒక చిన్న గొడవ జరగకుండా, ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా, ఎంతమంది కవ్వించినా, ఎంతమంది గొడవ పెట్టినా ఎక్కడ ఇబ్బంది పడకుండా ధైర్యంగా నిలబడి చేశారో ఆ నాయకత్వ లక్షణాలు అయ్యే అంటారు. ఆ నాయకత్వ లక్షణాలు చంద్రబాబు గారు నేర్పించింది. చంద్రబాబు గారు వాళ్ళ తాతగారు నందమూరి తారక రామారావు గారు నేర్పించినవి. అంతే తప్ప రాత్రి ఎవరో వచ్చేస్తే వారసత్వాలు రావు. వారసత్వం అనరు. ఇది నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నారా చంద్రబాబు గారి దగ్గర నుంచి లోకేష్ గారికి వచ్చింది. అదే నటన వచ్చి బాలకృష్ణ గారికి వచ్చింది, నందమూరి తారక రామారావు గారికి వచ్చింది, రామారావు గారి వారసత్వం. రాజకీయం వచ్చి మనవడికి వచ్చింది. కనుక ఇది రాత్రి రాదు. విజన్ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఆయన తదంతరం లోకేష్ గారి నాయకుడు. 80% లోకేష్ గారి నాయకుడు. దాంట్లో అవునన్నా కాదన్నా టీడీపీ యాక్సెప్ట్ చేస్తుంది, టీడీపీ అధినాయకత్వం యాక్సెప్ట్ చేస్తుంది, టీడీపీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తారు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు లోకేష్ గారి నాయకుడు. అంటే రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో నేను చూసినట్టయితే మీరు టీడీపీకి అంటే మీరు పనిచేస్తున్నట్టుగా నేను టీడీపీ తరపునని మీరు ప్రకటించడం జరిగింది. సో అసలు టీడీపీకి మీకు గల సంబంధం ఏంటి? అసలు టీడీపీకి మీకు మధ్య గల అసలు బంధాలు ఏంటి? నాకు అసలు నేను పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీలో పుట్టాను, కాంగ్రెస్ పార్టీలోనే పెరిగాను. నా పుట్టుక కాంగ్రెస్ పార్టీ. నాకు బద్ద శత్రువు యాంటీ టీడీపీ. నేను రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్గా, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయాలు వద్దనుకున్నాను. వైసీపీ సానుభూతి పడిగా పార్టీలో జాయిన్ అవుదాం అనుకున్నాను. కాంగ్రెస్లో 2018లో కొన్ని అనివైన కారణాల వల్ల, అది విభజన అవ్వచ్చు, లేకపోతే మేబీ ఇంకోటి పార్టీ కరెక్ట్గా నడపకపోవడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. 2018లో పార్టీ రిజైన్ చేశాను. నేను 90లో మొత్తం యూత్ కాంగ్రెస్ చేశాను, సిటీ చేశాను, స్టేట్ చేశాను, అన్నీ చేశాను. అయిపోయిన తర్వాత నేను 2005లో కంటెస్టింగ్ ఎమ్మెల్యే చేశాను. అంతా అయిపోయిన తర్వాత నాకు వద్దు అనుకున్నాను. ఇంకా వద్దనుకుని రాజకీయాలు వద్దనుకుంటే వైసీపీ జాయిన్ అవుదాం, వైసీపీ పార్టీ పెట్టింది, వైసీపీ జాయిన్ అవుదాం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమం, రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆశయాలని నడిపిస్తారు, నిలబెడతారు అనుకుని షర్మిలా గారు ఎలా నమ్మారో అందరూ కార్యకర్తలు అలాగే నమ్మారు. ఆర్కే ఎలా నమ్మారో, నేను ఎలా నమ్మాను, అందరూ అలాగే నమ్మాము. అయితే వాళ్ళందరూ పార్టీలోకి వచ్చారు, పార్టీలో ఉన్నారు. పార్టీలో మేమైతే పార్టీలో లేకుండా సానుభూతి పడుకుని ఆ రోజు 2018లో జాయిన్ అవుదాం అనుకుంటే 2019కి వచ్చేటప్పుడు జాయిన్ అవుదాం అనుకునేటప్పటికి విజయసాయి రెడ్డి గారు ఎందుకో నన్ను వద్దన్నారు పార్టీలో. అక్కడ విశాఖపట్నంలో నేను 1 నియోజకవర్గం నుంచి పార్టీ రాష్ట్ర నాయకుడిగా నన్ను జాయినింగ్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఏదో జాయిన్ అవ్వమని ఏదో చెప్పి జవతన కౌరు పంపించారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జాయిన్ అవుతా, లేకపోతే జాయిన్ అవ్వను అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి నేను ఇంకా ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో కూడా నేనే పార్టిసిపేట్ చేయలేదు. మామూలుగా జస్ట్ నాకు జనరల్ ఇన్ఛార్జ్గా నేను మామూలుగా సర్వే చేసుకుంటూ ఉన్న దాంట్లో సానుభూతి పరుడుగా వైసీపీకి ఉన్నా. అలాగే సినిమా ఫీల్డ్లో కూడా సానుభూతి పరుడుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగవాలనుకుండా నేను మొత్తం టోటల్గా ఇక్కడ ఏం కార్యక్రమాలు ఉండవు. సినిమా వాళ్ళు అందరూ కూడా ఒక పక్క ఉన్నా, నేను ఒక్కనే వైసీపీకి ఉండి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. కాకపోతే అందరూ యాంటీగా ఉండి 100% టీడీపీకి సపోర్ట్ ఎప్పుడు కూడా. సినిమా ఫీల్డ్ ఎప్పుడు కూడా టీడీపీకే సపోర్ట్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఉండదు. అంటే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొంతమంది ఏదైతే జగన్ గారికి అనుకూలంగా చిత్రాలు తీయడం కానీ అంటే మాట్లాడడం కానీ కొన్ని జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఆర్జీవి గారు మనకి వ్యూహం సినిమా అనేది తెర మీదకి తీసుకురావడం జరిగింది. సో రీసెంట్లీ సెన్సార్ దగ్గర ఆగడం కూడా జరిగింది. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? ఒకటండి, ఇప్పుడు మనం సినిమాలు తీస్తే ఒక యాత్ర 2నో లేకపోతే ఇంకో సినిమాలు తీస్తే సినిమాలు చూసి జనాలు ఓటేస్తారు అనేది మర్చిపోదు. సినిమా ఆర్టిస్ట్ని చూసి ఓటేస్తే ఆ రోజు కృష్ణ గారికి ఫస్ట్ వేసారు ఓటు, జమునా గారికి వేసారు, అందరు కైకాల సత్యనారాయణ గారికి చాలా మందికి వేస్తారు. తర్వాత ఎవరు గెలలేదు, శారదా గారు కానీ ఎవరు గెలలేదు. అంటే గెలకపోవడానికి కారణాలు ఏంటంటే సినిమా వాళ్ళని చూడటానికి వస్తారు. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల కోసం, వాళ్ళ కష్టాల కోసం చెప్పుకునే రాజకీయ నాయకుడు వేరు. వాళ్ళు ఫోన్ ఎత్తకుండా మనం మొత్తం టోటల్గా సినిమా వాళ్ళు అంటే మొత్తం బాన్సర్లు ఎదురుకుండా పెట్టి అసలు లోనకు కూడా అడుగు పెట్టలేని సినిమా వాళ్ళు అంటారు. దాన్ని ఒప్పుకోక తప్పదు. అలాంటప్పుడు దాంట్లో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అభిప్రాయం ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా అందరు జనాల్లో కలాలని జనాల్లోకి వెళ్తున్నారు ఆయన. అయితే ఏమిటంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు.
చిరంజీవి గారు ఓడిపోయారు. అంటే ఇవన్నీ నీకు నిజంగా మీకు సినిమా మీద ప్రభావం ఉంటే వీళ్ళందరూ గవర్నమెంట్ ఫామ్ చేశారు కదా. ఒకప్పుడు రామారావు గారు ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు గలమిప్పే నాయకుడు లేడు. ఒక పార్టీ కావాలి, ఎదురు చూస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఒక పార్టీ కావాలి, కమ్యూనిస్టులు బీజేపీ వాళ్ళు సరిపోవట్లేదు. కనుక అప్పుడు రామారావు గారు 8 నెలల్లో కాంగ్రెస్ అపోజిషన్ గా గెలగలిగారు. తర్వాత అలాగే ఎంజీఆర్ గారు, అలాగే జయలలిత గారు, అలాగే కరుణానిధి గారు సినిమా వాళ్ళే. రాజ్ కుమార్ గారు పార్టీకి రాలేదు. రాజ్ కుమార్ గారు ఎప్పుడు పార్టీకి రాలేదు, కానీ కర్ణాటక ఈ రోజు కూడా వాళ్ళ కుటుంబమే శాసిస్తుంది, అదే గవర్నమెంట్ ఉన్నా కూడా. అలాగా సినిమా వాళ్ళని చూసి ఓటేస్తారు. సినిమా వాళ్ళని సినిమాలు తీస్తూ ఉంటే సినిమాలు చూసి దాని మీద మొత్తం ప్రభావం పడుతుందని కాదు. ఇప్పుడు మనం తిడతాం, నిన్ను మామూలుగా తిట్టాం అనుకోమ్మా, నువ్వు వెళ్ళి గబగబా SRNPS లో కంప్లైంట్ పెడతావు కదా. అదే నేను సినిమా తీసి అడ్డమని తిట్లు నిన్ను తిట్టేసి ప్రతిపక్షాన్ని ఒక సెన్సార్ సర్టిఫికేట్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక ముద్ర రాజముద్ర సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి ఎన్ని తిట్లు తిట్టినా ఈ సినిమాని యూట్యూబ్లో వేసుకోవచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు, ఇంకేసుకోవచ్చు. అంటే క్షణక ఆనందం, అంటే ఆనందం పొందడానికే అధికార పక్షం తప్ప ఆ దాంట్లో అధికార పక్షంలో ప్రతిపక్షం తిట్టడం తప్ప సినిమా వల్ల ఓట్లు రాలుతాయి అనేది తప్పు. దానికి ఈ సంసారం సర్టిఫికెట్ ముద్ర వేసి ఇవ్వడం, దానికి సోషల్ మీడియాలో ఎలాగ డిఫర్మేషన్ వేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎలాగైతే కేసు పెడుతున్నారో, సోషల్ మీడియా మీరు ఆల్రెడీ సంసార్ అనేది ఇండివిజువల్ బాడీ కదా. ఆ సినిమాను చూసి ఎదుటి వాళ్ళని కించపరుస్తుంటే, ఒక ప్రతిపక్ష నాయకుని కించపరుస్తుంటే, ఒక జాతీయ నాయకులు కించపరుస్తుంటే, సంసార్ చూసి కూడా మీరు కళ్ళు మూసుకొని నిద్రపోయి సంసారిస్తున్నారా? మీకు హైకోర్టు మొట్టికాయలు వేసినా, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా సంసార్ మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేయలేకపోతున్నారు కాబట్టి హైకోర్టు వారిని ఆశ్రయిస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. రీసెంట్ గా మనం యాత్ర 2 చిత్రం గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఒక్క రోజులోనే సెన్సార్ కట్ అనేది ఏ విధంగా సాధ్యమైంది అనుకోవచ్చు? ఇన్ఫ్లుయెన్స్ ఏపీ గవర్నమెంట్ ఫోన్ చేసి ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఫోన్ చేసి ఉండొచ్చు, అనురాగ్ సింగ్ ఠాగూర్ ఫోన్ చేసి ఉండొచ్చు, మేబీ ఇంకొక ఇన్ఫ్లుయెన్స్ మనీ అని ఉపయోగించి ఉండొచ్చు. అంటే నేనేమంటున్నానంటే ఎందుకు ఇవన్నీ ఉండొచ్చు అంటున్నానంటే 70 సినిమాలు పెండింగ్ ఉన్నాయి. అంటే 70 సినిమాలు పలానా డేట్ వేస్తే ఆ డేట్ వాళ్ళకి 2-3 నెలల నుంచి సినిమాలు ఉన్నాయి. ఆ డేట్ ఆర్డర్ ప్రకారంగా సినిమాలు చూసుకుంటూ వెళ్ళాలి. అంటే ఈ సినిమా ఎప్పుడు రావాలి, 2 నెలల తర్వాత రావాలి. ఈ సినిమా ఆర్డర్ ప్రకారం సినిమా చూడకుండా ఆల్ ఆఫ్ ది సడన్ గా ఆన్లైన్లో పెడితే ఆన్లైన్లో సినిమా చూసి వచ్చేసి ఓకే చేసి సినిమా చూసి చేశారంటే అసలు సినిమాకి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం స్క్రిప్ట్ చదవాలి. ఆ స్క్రిప్ట్ లో ఏమేమి ఉన్నాయి, అసలు స్క్రిప్ట్ ప్రాబ్లం ఏంటి, ఇలాంటి పొలిటికల్ కానీ శాంతి భద్రతలు కానీ కులమత భేదాలు ఉండేటప్పుడు చాలా క్షుణ్ణంగా పరిశీలించి మనం ఒకసారి సంసారం చూడాలనేది మాకు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ అనేది తొంగలో తొక్కి రాత్రి సినిమా చూడటం, తెల్లారితే సంసారం 22 వరకు మేము సంసారం ఆపమని పెట్టాం. 23 సినిమా చూస్తారు, సంసార్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అంటే దాన్ని బట్టి ఏంటి, ఇదంతా మొత్తం టోటల్ గా ప్రీ ప్లాన్డ్. అంటే ఏపీ గవర్నమెంట్ సపోర్ట్ చేసి ప్రతిపక్షం తిట్టడం కోసం మీరు ఒక రాజముద్ర సర్టిఫికేట్ ఇస్తారా? ఆ సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, చెడు లేకపోతే మీరు ఇంకో ఇన్ఫ్లుయెన్స్ అని ఉపయోగించాలా? అందుకే ఆపేసరిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయమంటున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ గైడ్ లైన్స్ ఆల్రెడీ చిన్న సినిమా నిర్మాతలు ఉన్నారు, వాళ్ళు కోట్లు పెట్టి రోడ్డుపై పడిపోయి ఈరోజు అప్రూపాలు అయిపోయి ఉన్నారు. వాళ్ళకి సంసార్ చేయాల్సిన బాధ్యత మీకుంది. చిన్న సినిమా పెద్ద సినిమా ఏ సినిమా అయినా సరే మీరు సినిమా చూసి ఆర్డర్ ప్రకారం సినిమా ఇవ్వాల్సిన బాధ్యత మీది. మీరే చెప్పారు గైడ్లైన్స్ ప్రకారం ఆన్లైన్లో చేయాలి, ఆన్లైన్లో ప్రకారం ఆర్డర్ ప్రకారం సినిమా చూస్తానని చెప్పారు. ఆర్డర్ ప్రకారం సినిమా చూడకుండా మీరు వచ్చి ఇలా ఇన్ఫ్లుయెన్స్ల ప్రకారం సినిమాలు చూడడం కరెక్టా? మీ గైడ్లైన్స్ వ్యతిరేకం కాదా? మరి అలాగే వితౌట్ ఇంటిమేషన్ మీరు చెప్పకుండా డేట్ వేయడం కరెక్ట్ కాదా? డేట్ వేసిన సినిమాని కూడా మీరు సినిమా చూసారంటే మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించలేదా? మరి ఏదో రూపంగా మీరు ఇన్ఫ్లుయెన్స్ లోబడయ్యారు కదా. పదవి కోసం లోబడయ్యారా, మీరు పార్టీ కోసం లోబడయ్యారా, డబ్బుల కోసం లోబడయ్యారా, దేనికోసం లోబడయ్యారు కదా. 100% మీ పాత్రని దుర్వినియోగం చేశారు కదా. కనుక అది ఆల్రెడీ మమ్మల్ని సస్పెండ్ చేయమని రైట్ ఉంది నాకు, అందుకే సస్పెండ్ చేయమంటున్నాను. ఎంక్వైరీ కండక్ట్ చేయమంటున్నాను. అంటే మీరు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పారు కదా, ఏంటి అంటే సినిమాని చూసి ప్రజల అభిప్రాయం అయితే మారదు అని చెప్పేసి. సో అలా అనుకున్నప్పుడు మరి ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి మళ్ళీ మీరే లెటర్ రాయడం కూడా జరిగింది. సో మరి ఎందుకని అలా రాయడం జరిగింది? మనసు మారొద్దు అనేది వేరు. తిట్లు మా నాయకుడిని తిడుతూ ఉంటే, మా నాయకుడు మేము తిడుతూ ఉంటే అది చూస్తూ మేము భరించాలా? మేము తీయలేము ఆ సినిమాలు, మేము అంతకన్నా తీయగలం, మేము అంతకన్నా అసభ్యంగా తిట్టగలం.
మిమ్మల్ని మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే కేసు పెడుతున్నారే, మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటేనే మా కేసు లోన్ వేసేస్తున్నారే, మీరు వచ్చి మా నాయకుడిని ఇష్టం వచ్చి తిరుగుతున్నారు. కుట్ర పడినట్టు మీరే అన్నట్టు, జైలు పంపించినట్టు మీరే అన్నట్టు, పవన్ కళ్యాణ్ గారిని కుట్ర పడినట్టు అన్నట్టు, మీరు ఇంకో చిరంజీవి గారిని కూడా ఇంత మట్టుగా అసలు సందర్భంలో మీరు ఎన్ని తిట్టాలో ప్రతిపక్షంలో ఆ సినిమాలో 2 గంటలు ఇష్టం వచ్చినట్టు తిట్టి ఆ సినిమాని మీరు వదులుతున్నప్పుడు, మా నాయకుడిని మీరు కించిపోస్తున్నప్పుడు మా రైట్ ఉంది కదా. అందుకే ఎలక్షన్స్ దాకా మాకు మనోభావాలు దెబ్బతింటే 14 సంవత్సరాలు సీఎం చేసి 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యక్తిని ఆ సినిమా ద్వారా కావాలని తిట్టిస్తున్నారు. కాబట్టి ఆ తిట్లు పురాణం ఆపండి. ఎందుకంటే సెన్సార్ మీరు చేసేటప్పుడు 100% చెక్ చేసి మనోభావాలు దెబ్బతినకుండా చేయమని మేము సెన్సార్ వారు కోరడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయితే ఈ సినిమాలో నేను ఓట్లు వచ్చేస్తాయని కాదు, కాకపోతే మా భావస్వేచ్ఛను దెబ్బతింటూ మా నాయకుడిని తిడుతున్నప్పుడు అలా మాకు అడిగే హక్కు మాకు ఉంది. అది వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పట్లే. మీరు రాజముద్ర ఇవ్వకండి అమ్మా, మీరు రాజముద్ర తిట్టండి అని రాజముద్ర ఎలాగిస్తారు మీరు? రాజముద్ర అంటే సెన్సార్ సర్టిఫికెట్. మీరు తిట్టండి అని చెప్పి సర్టిఫికేట్, ప్రతిపక్షం తిట్టండి అని సర్టిఫికేట్ ఇచ్చినట్టుంది. మరి మాకు ఇబ్బంది కలగదా? ఇబ్బంది కలుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో తిడుతుంటే మీరు కేసు పెడుతున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా నేనంటే కేసు పెడతారు, వెళ్ళి కేసు పెడతారు కదా. మరి దాంట్లో అన్ని తిట్లు తిరుగుతున్నప్పుడు మీ సంసారంలో కేసు పెట్టాలి, పెట్టకూడదా? మమ్మల్ని తిట్టడానికి సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు మేమేం చేయాలి? మరి మేము న్యాయ పోరాటం చేయాలి. అంతే తప్ప అది చూసి ఓటేసేస్తారో, అది చూసి ఓట్లు రాలిపోతాయో ఆల్రెడీ జనాలు ఫిక్స్ అయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కలయికలో 135, 150 సీట్లు ఇస్తారు. ఆ ఉన్న 11 సీట్లు షర్మిల గారు పట్టుకుపోతారు. ఈయన గుండె మిగిలిన 16 సీట్లే, 16, 15 సీట్లు వచ్చేవి, అంతకని ఏమీ రావు. ఊహలు పలకలు పట్టదు. ఆల్రెడీ ఆయన ఒప్పుకున్నాడు. మొన్న కూడా ఆల్రెడీ ఒక సమ్మిట్ లో ఒప్పుకున్నాడు. నాకు ఆల్రెడీ నేను ఓడిపోతే అనేది ఆల్రెడీ ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి వాటమిని ఒప్పుకున్నాడు కనుక నాయకులు అందరూ కూడా వాళ్ళ మొఖాల్లో మీరు చూడండి. ఆల్రెడీ షర్మిలమ్మ తిట్టినా, చంద్రబాబు నాయుడు తిట్టినా, లోకేష్ గారు తిట్టినా ఆ ముఖం డల్ అయిపోయింది. ఒకప్పుడు మీరు యూట్యూబ్ లో చూడండి, మీరు ఆలోచించి వాళ్ళు నవ్వుతూ పెట్టారు, ఇప్పుడు బాధపడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంటే అర్థం ఏంటి? డల్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాయకులకే నమ్మకం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలే బయటకు వచ్చేస్తున్నారు, వాళ్ళ ఎంపీలే బయటకు వచ్చేస్తున్నారు, వాళ్ళ ప్రెసిడెంట్లే బయటకు వచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కలిగింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పోయింది, ప్రజలకి నమ్మకం కలిగింది. ఈరోజు అమరావతి చంద్రబాబు నాయుడు గారే కట్టగలరు, ఇంకెవరూ కట్టలేరు. చంద్రబాబు నాయుడు గారు ఆ అక్కకి, ఆ చెల్లెలకి 4.5 సంవత్సరాలు ఎండనక ఓననక ఆ కింద 4 ఇల్లు ఇచ్చినందుకు, స్థలాలు ఇచ్చిన పాపానికి, వాళ్ళ స్థలాల్లో రోడ్లు వేసి, వాళ్ళ స్థలాల్లో మనం అసెంబ్లీ కట్టి, వాళ్ళ స్థలాల్లో సెక్రటరీ కట్టి, వాళ్ళ స్థలాల్లో హైకోర్టు కట్టి, వాళ్ళ మీదే మనం నవ్వుతూ చిరునవ్వుతాలు ఏడుస్తూ ఉంటే నవ్వుతూ చిరునవ్వు తేలిపోతూ వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేక, వాళ్ళ పిల్లలకి మాతో టోటల్ పెళ్లిళ్ళు కాక, వాళ్ళకి తిండికి ఇబ్బంది పడి, ఈరోజు మొత్తం టోటల్ 35 ఎకరాల రైతులు అక్కడ అలోమని కూర్చుంటూ ఆ బాధపడుతూ రోజుకి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మేము ఇచ్చాము, మేము ఈరోజు 2019 ఆయన వదిలేసి మేము తప్పు చేసాము అని బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు. రాజధాని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంత రాజధాని కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఆర్థిక క్యాపిటల్ విశాఖపట్నంలో మన స్థలాలు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ ల్యాండ్లన్నీ ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. మనకు స్వేచ్ఛ ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు రావాలి. మనకు కరెంటు 24 గంటలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. ప్రతి దాంట్లో కూడా కరెంటు బిల్లు కరెక్ట్గా తక్కువ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. మొత్తం అట్లా కరెంటు దోపిడీ, మీటర్లు దోపిడీ, ఎక్కడికక్కడ దోపిడీ. మీరు వేస్తున్న టింగ్ మార్నింగ్, సాయంత్రం టంగ్ అంటే ఆల్రెడీ టింగ్ మార్నింగ్ పడుతుంది, సాయంత్రం ఉన్నది కూడా కాస్త వస్తుంది. మెడల్లో మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టి కరెంటు బిల్లు కడుతున్నారు. చాలా చాలా దారుణంగా ఉంది. ఒకప్పుడు 200 వచ్చిన కరెంటు బిల్లు ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది. కొన్ని అదేనా కరెంట్ ఉందంటే 6 గంటలు కరెంట్ ఉండదు, చిన్న బల్బు పెరుగుతుంది, లో వోల్టేజ్లో ఉంటున్నాయి. ఏమంటే కరెంట్ 6 గంటలు ఉండదు, 7 గంటలు ఉండదు, 8 గంటలు ఉండదు. కరెంటు ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లం ఉన్నాయి. రైతులకి పంట పండట్లేదు, ఎక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని అవన్నీ ఉన్నాయంటే రోడ్లు బాగాలేవు. ఆటో రోడ్డు తీసుకొస్తాడంటే మీరు ఇచ్చిన 10,000 రూపాయలు ఆటోవాడికి 10,000 ఇస్తే నెలకు మొత్తం సంవత్సరానికి 50,000 రూపాయలు ఆటోకి అవుతుంది. అంటే 40,000 ఎక్కువ అవుతుంది. ఎందుకు అవుతుందంటే మొత్తం రోడ్లన్నీ గుంతలు అయిపోయాయి, ఆ రోడ్లు వేయడానికి అవకాశం లేదు. కనుక ఇవన్నీ కూడా రావాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రావాలి. పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఈ రోడ్లు కానీ ఇవన్నీ కూడా డెవలపింగ్ ఉంటుంది. పిల్లలకు నిరుద్యోగ వృత్తి ఉంటుంది.
ఈ ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ వస్తాయి. ఈరోజు ఇక్కడ లాస్ట్ టైం చేసిన తప్పు మళ్ళీ ఇంకోసారి జరగదు. ఈసారి స్టూడియో గవర్నమెంట్ స్టూడియోలు కడతారు, మొత్తం టోటల్ సినిమా ఎంప్లాయ్మెంట్ అక్కడికి వస్తుంది, సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడ తరలి వస్తుంది. అక్కడ ఇక్కడ రెండు దిక్కులు ఉంటాయి, రెండు దిక్కుల షూటింగ్లు అవుతాయి, రెండు దిక్కుల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అన్ని దిక్కుల కూడా అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే 10 రెట్లు ఎక్కువగా బాగుంటుందని ఆశిస్తున్నారు ప్రజలు. అంటే మనకి జగన్ గారు అధికారంలోకి రాకముందు మన ఫిలిం ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేస్తాను, టికెట్ రేటు ఏదైతే ఉందో దానికి తగ్గింపు ధరలో ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కల్పించడం కానీ, సినిమా పేదవాడు చూసేలాగా కూడా చేస్తాను అని చెప్పి హామీలు అయితే ఇచ్చారు. సో ఆ హామీలు ఇచ్చడంతో దాని మీద ఎంతవరకు నిలబడ్డారు అనుకోవచ్చు? హామీలు ఇచ్చారు. సురేష్ బాబుకు ఆయన కొండ ఎదురు కూడా సురేష్ బాబు కొండ లాగేయడానికి ఒక ప్లాన్ చేశారు. అక్కడ స్టూడియో అయితే కట్టలేదు. వీళ్ళందరినీ ఒక 1/2 కిలోమీటర్ నడిపించారు. వీళ్ళకి కూడా రావాలండి, బుద్ధి రావాలి మా సినిమా వాళ్ళకి కూడా. మొత్తం 1/2 కిలోమీటర్ నడిపించి నించోపెట్టారు. నించోపెట్టి చిరంజీవి గారు అందరి కోసం, ఇండస్ట్రీ కోసం దండం పెట్టి ఆ రిక్వెస్ట్ చేస్తున్నారు కావాలని సోషల్ మీడియా వదిలారు. ఆ వదిలినందుకు జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ ఫాల్ అయ్యారు, చిరంజీవి గారు 10 రెట్లు పెరిగారు. అలాగే అన్ని కూడా ఏంటంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే సినిమా ఫీల్డ్ని ఆయన ఆ రోజు ఏం మాటలు హామీ ఇచ్చాడో ఈ రోజు వదిలేశాడు. ఒక పోస్ట్ ఇచ్చాడు FDC చైర్మన్. ఎందుకు ఇచ్చాడంటే ఆయన అడిగాను, మీరు వెళ్ళి ఏమంటే మీరు పోసాని కృష్ణమూర్తి గారు మీకు ఎందుకు చైర్మన్ ఇచ్చారు? నాకు తిట్టడానికే ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారిని అని చెప్తారు. ఇరిగేషన్ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఇరిగేషన్ మంత్రికి ఏమి ఇచ్చారు? మీకేమిచ్చారు? నాకు ఇరిగేషన్ తెలియదండి, నేను మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టడమే తెలుసు. పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ గారు నాకు ఇది తిట్టడమే తెలుసు, నాకు ఏ పోస్టో తెలియదు, అన్ని ఆయనే చూసుకుంటాడు. అలాగే రోజా గారు ఉన్నారు, మీరు టూరిజం మంత్రి కదా ఏముందన్నమాట, నాకు టూరిజం తెలియదు, ఏమీ తెలియదు, అక్కడ జగన్ గారికి ఏదో టూరిజం గెస్ట్ హౌస్ అన్ని కొట్టేసి ఆయనకి ఇల్లు ఇచ్చాము ఒకటి. అలాగే అక్కడి నుంచి మేము ఈ రోజు ఆయన మమ్మల్ని ఉదయం లెగిస్తే నాకు తిట్టడానికే నాకు పోస్ట్ వచ్చింది అని నేను తిడుతూనే ఉన్నాను. అంటే ఇలా ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టిన ఆ అనుచరులు అందరూ కూడా సినిమా ఫీల్డ్ అనేది నిర్వాహ్యం చేశారు. సినిమా ఫీల్డ్లో ఒక స్టూడియో కానీ ఒక ఎంప్లాయ్మెంట్ కానీ ఎక్కడా లేదు. అలాగే ఎక్కడా కూడా ఈ మంత్రులందరూ కూడా తిట్టడానికి తప్ప వాళ్ళకి ఏ పోస్ట్, వాళ్ళ పోర్ట్ఫోలియో ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. ఒక ఆయన డ్యాన్స్ వేస్తుంటాడు, ఒక ఆయన వచ్చి స్టెప్లు వేస్తుంటారు, ఒక ఆయన వచ్చి తిడుతూ ఉంటారు మైకులు పెట్టుకొని. ఈ తప్ప వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నేర్పించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం తప్ప ఏమీ తెలియదు. ఎలాగ అభివృద్ధి వస్తుంది, ఎలా సినిమా ఫీల్డ్ అక్కడికి వస్తుంది? 4.5 సంవత్సరాలు ఒక్క సినిమా ఫీల్డ్ కానీ ఒకళ్ళని పిలిచారా? ఇప్పటికి వెళ్ళారా? అవార్డులు కాదు ప్రకటిస్తున్నాడు, నాటక నంది అవార్డులు అంట. అంటే ఎవరు ఎక్కువ తిరిగితే వాళ్ళకి నంది అవార్డులు ఇస్తాడు. అంటే సినిమా వాళ్ళు అంటే మినిస్టర్లు, ఈయన సినిమా అవార్డులు తీసి మినిస్టర్లకు ఇచ్చాడు. ఇవాళ ఎన్ని తిరిగితే అది మొత్తం టోటల్ గా 1, 2, 3, 4, 5 వీళ్ళందరినీ వేసి పోటీలు అవార్డు పెట్టి విజయవాడలో అవార్డులు ఇస్తాడు. దానికి చైర్మన్ అవ్వాలంటే పోసాని కృష్ణమూర్తి. అంటే ఫస్ట్ పోసాని కృష్ణమూర్తికి ఇవ్వాలి. అలా దాంట్లోనే కొట్లాటే, నేను ఎక్కువ తిట్టానంటే నేను ఎక్కువ తిట్టాను, నాకు అవార్డు రావాలంటే లేదు, నాకు బంగారు నంది కావాలంటే నాకు ఎండి కావాలి, నాకు తామర కావాలి. దాంట్లో ఆలాలు కొట్టుకుంటారు, 6గురిలోనే నేను ఎక్కువ తిట్టాను ఇవాళ చూడండి నాది అనేసి వాళ్ళ అవి చెప్పుకునేప్పటికీ వాళ్ళ డ్యూటీ అయిపోతుంది. అంటే జనాలు చూస్తున్నారు, జనాలు ఆలోచిస్తున్నారు, జనాలు అబ్జర్వ్ చేస్తూ దాన్ని ఏ విధంగా చెయ్యాలంటే మనం ఇలాంటి వాళ్ళకి ఓటేసామా, ఇలాంటి వాళ్ళ అభివృద్ధి కోసం చెప్పకుండా తిట్లు పురాణం చెప్పడం అనేది కరెక్టా? అంటే మన అభివృద్ధి మనం చంద్రబాబు నాయుడు గారిని వదులుకున్నామా? ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలైపోయింది. ఒక అమెరికా ఎంబసీ లేదు, ఇంకొక ఏ ఎంబసీలు, అమెరికన్ ఎంబసీ కాదు, ఏ ఎంబసీ. మన పిల్లలు కావాలంటే ఎంబసీ కావాలి, ఇంటర్వ్యూ కావాలంటే చెన్నై వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి. ఈరోజు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలంటే ఇప్పుడు వచ్చాయి. ఒక సూపర్ కాలేజీలు కావాలన్నా, సూపర్ మొత్తం టోటల్ ఏవి కావాలన్నా హైదరాబాద్ చెన్నై తప్ప మనకు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కట్టారా, ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడ డెవలప్ అయింది, ఎలా డెవలప్ అయింది, వీళ్ళు 5 సంవత్సరాలు ఏం డెవలప్ చేశారని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కనుక దానికి ప్రజలకు అర్థమైపోయింది. ఆ ప్రజలు నిర్ణయం 2024 ఓట్లు ఎలక్షన్ రోజు ఓటు పట్టుకొని రెడీగా ఉన్నారు తీర్పు చెప్పడానికి. దానికి టైం అంతే, ఇంకొక 1 month or 2 months. మీరు ప్రత్యేకంగా రాజకీయాల్లో ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా? చేయను. ఎందుకని? అంటే నాకు ఎందుకు చేయను అంటే, నేను ఒకసారి పోటీ చేసిన ప్రత్యక్ష రాజకీయాలు చేశాను. రాజకీయాల్లో ఇప్పుడు నేను రాజకీయాల్లో చేయాలంటే డబ్బు కావాలి, డబ్బు పెట్టి డబ్బు సంపాదించాలంత అవకాశం నాకు లేదు, అంత ఆశ నాకు లేదు. నేను వ్యాపారంలో చేసుకుంటాను, వ్యాపారంలో సంపాదించుకుంటాను, వ్యాపారంలో ఉంటున్నాను. నాకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడ్డాను, చంద్రబాబు నాయుడు గారి కోసం ఆదేశాల మేరకు ఆయన కోసం నేను ఇన్ఛార్జిగా, ఆయన కోసం నేను పార్టీ కోసం కష్టపడతానే తప్ప, లోకేష్ గారి కోసం కష్టపడతానే తప్ప నాకు పదవి
వద్దు అని ఎందుకు అంటున్నానంటే పదవికి నాకు హెల్త్ కరెక్ట్గా సహకరించట్లేదు. వెళ్ళిపోయి నేను అక్కడికి వెళ్ళి నేను కూర్చొని అని చేయడం అనేది కొంచెం కష్టమేమో. కనుక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ తీసుకుంటే నిర్ణయం కట్టుబడి ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.